హాయ్ అందరికి. మీ అందరికి మంచి కారప్పొడి ఒకటి చూపిస్తున్నాను. చూసి చేసుకోండి. ఇడ్లీ, దోస, రైస్ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుంది. ముందుగా పాన్ పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, పూల్ మక్కన వేసుకొని, క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు గూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత అవిసె గింజలు గూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మెంతులు, జీలకర్ర గూడా చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత నువ్వులు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. లాస్ట్‌లో పొద్దుతిరుగుడు పువ్వు గింజలు గూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా పూల్ మఖానాని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఎండుమిరపకాయలు గూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత శనగలు అలానే ముందుగా ఫ్రై చేసుకున్న ఈ దినుసులన్నీ గూడా వేసుకొని దాంట్లోనే కొద్దిగా చింతపండు, సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో పూల్ మఖానాను గూడా మనం గ్రైండ్ చేసుకున్నాం గదా! అది వేసుకొని ఒక్కసారి లాస్ట్‌లో బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి మంచి హెల్తీ కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా చేసుకోండి. చాలా అంటే చాలా హెల్తీ.